హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు డిఎస్ న్యూస్. ప్రజల మనసును గెలుచుకున్న నాయకుడు, సర్పంచ్గా పదవి బాధ్యతలను చేపట్టిన ప్రధాని నరేంద్రుడి వారసుడు ఎలిగేటి తిరుపతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామంలో కమలం పువ్వు వికసించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పోతుగల్లు గ్రామంలో కాషాయపు వీరుడు ప్రజల మనసును గెలుచుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ కనుమరుగవుతున్న క్రమంలో పోతుగల్లు గ్రామానికి చెందిన ఆ కమలం వీరుడు ఎలిగేటి తిరుపతి అధిష్టానం సహకరించకపోయినప్పటికీ తాను నమ్మిన కాషాయ జెండా ఒంటి చేత్తో పట్టుకుని సర్పంచ్గా తాను, ఉప సర్పంచ్గా తాను బలపరిచిన రేణిగుంట్ల రవిని గెలిపించుకుని తన రాజకీయ చాణక్యాన్ని చాటారు. మండలంలో బీజేపీ పార్టీ దీన స్థితిలో ఉండగా తాను నమ్మిన సిద్ధాంతం కోసం అధికార ప్రతిపక్ష పార్టీల కుతంత్రాలను ఎండగడుతూ కాషాయపు జెండా పరువును కాపాడిన ఎలిగేటి తిరుపతి మండలంలో చర్చనీయాంశంగా మారారు. సర్పంచ్తో పాటు 8వ వార్డు సభ్యులకు ఎన్నికలు జరగగా సర్పంచ్ మరియు 2 వార్డుల సభ్యులు మాత్రమే గెలుచుకున్న బీజేపీకి ఉప సర్పంచ్ పదవి దక్కేలా అతి చిన్న వయసులోనే రాజకీయ వ్యూహాన్ని ప్రత్యర్థి పార్టీల కుట్రలను చిత్తు చేశాడు. కాగా సోమవారం రోజున పోతుగల్లు గ్రామ పాలకవర్గం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి కొలువుదీరింది. సర్పంచ్ ఎలిగేటి తిరుపతి తన ఛాంబర్లో కూర్చుని పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పుర ప్రముఖులు, పెద్దలు ఆయన ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. నినాదాలు ఇచ్చేది ఉన్నాయా? बोलो स्वतंत्र भारत की भारत माता की जय। बोलो स्वतंत्र भारत की भारत माता की। ఓకే, తీసుకోవాలి. సన్మానం